కోదండరామిరెడ్డి గారు, సాక్షి దిల్సేకి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. మీరు తెలియని తెలుగువారు బహుశా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉంటారు? ఎక్కువ అంటే నేను చెప్పుకోకూడదు, 94 సినిమాల్లో 80% ఫిలిమ్స్ సక్సెస్ అయినాయి. మీరు 94 సినిమాల్లో ఎక్కువ శాతం భారీ సక్సెస్లు వచ్చాయి. అందులో కోదండరామిరెడ్డి గారి ఘనత ఎంత? మీరు ఎంతో లైఫ్ ఇచ్చిన మీ హీరోల ఘనత ఎంత? ప్రతి ఒక్కరిది ఉంటుందండి దీంట్లో. మెయిన్గా ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ఆడియన్సు ప్లస్ రైటర్స్ అండి. రైటర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారండి. యాక్చువల్లీ యాక్టర్ అవుదామని మీరు ఇండస్ట్రీకి వచ్చారు, డైరెక్టర్గా మారారు. ఎప్పుడైనా మీ హీరోల్ని తెరపై మీరే క్రియేట్ చేసిన హీరోయిజం చూస్తే మీకు ఎప్పుడైనా ఈర్ష్య కలిగిన సందర్భాలు ఉన్నాయా? అంటే బిగినింగ్లో అనుకున్నాను కానండి హీరో అవుదామని. ఒకసారి డైరెక్షన్ దీంట్లోకి వచ్చిన తర్వాత నన్ను చేయమన్నా కూడా చేయలేదు. ముఖ్యంగా మీరు శోభన్ బాబు లాగా ఉంటారనే అందరూ అంటారు. నేను శోభన్ బాబు నాకు రోజు అడిగాను, అంటే చనిపోయి ఎక్కడున్నాడు మహానుభావుడు, శోభన్ బాబు నీలాగా ఉంటానని అంటున్నారు అందరూ, మరి ఆస్తిలో సగం రాసి అని అడిగాను. అడిగితే అట్లాగే తీసుకోరా, కానీ అందరు పిల్లల పేరు మీద రాసేసాను నేను, నా మీద ఏమి లేదు అన్నాడు. మీరు మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఒకే టైంలో మీరు పీక్కి రీచ్ అయ్యారు. యాక్చువల్లీ ఆయనతో మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? అంటే కృష్ణ గారు నటించవలసిన ఖైదీలో ఆయన నటించడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ కృష్ణ గారిని అనుకున్నామమ్మా, బట్ సబ్జెక్టు కరెక్ట్ అయింది, కుదరలేదు. ఆయన అప్పుడు మంచి పీక్లో ఉన్నారు. సరే మేమంతా నెల్లూరు వాళ్ళం కాబట్టి ప్రొడ్యూసర్స్, నేను డైరెక్టర్ని, చిరంజీవి గారు వీళ్ళంతా కూడా నెల్లూరులో సెటిల్ అయిన ఇది కదా, చిరంజీవి గారిని అనుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి, అందులోనూ ఫస్ట్ ఫిలిం మా ఇద్దరు కాంబినేషను న్యాయం కావాలి. అవును, న్యాయం కావాలి అసలు సూపర్ డూపర్ హిట్. అసలు ఫస్ట్ ఫిల్మ్ సంధ్య బాగుంది, పర్వాలేదు అన్నారు. నేను థియేటర్లోకి వెళ్ళి చూశాను. ఆ సినిమా చూసి నాకు క్రాంతి గారు న్యాయం కావాలి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా అసలు ఎల్వి ప్రసాద్ గారు నన్ను హిందీలో చేయమని అడిగారు. నేను చేయను సార్ అన్నాను. ఎందుకు చేయు అన్నాడు. నాకు హిందీ రాదు కదా సార్ అన్నాను. తర్వాత తాతినేని రామారావు గారు చేశారు. సో అదొకటి మిస్ అయ్యానని ఫీలింగ్ నాకు. ఇక ఖైదీ నెల్లూరు వెళ్ళామే కాబట్టి నెల్లూరు హీరోతో ఎట్లా ఉంటుంది, అందులో మా ఇద్దరు కాంబినేషన్ పెద్ద హిట్ కాబట్టి అని అనుకుని, ఒకరోజు తిరుపతి రెడ్డి గారు పొద్దున్నే మేము ఆఫీస్కి వెళ్తే రాత్రి ఒక క్యాసెట్ చూశానన్న, చాలా బాగుంది అంటే, ఏం క్యాసెట్ అంటే ఏదో ఇంగ్లీష్ పిక్చర్ ఏదో చెప్పారు. దాంట్లో గెటప్పే మేము తీసుకున్నది, సబ్జెక్ట్ అసలు తీసుకోలేదు. ఆ గెటప్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. సో ఆ గెటప్ తీసుకుని మేము సబ్జెక్టు తయారు చేసాం. అప్పట్లో విమర్శలు ఏం రాలేదా సార్? రగులుతోంది మొగలిది పద పాట తీసుకుంటే కొంచెం శృంగారపరమైన సన్నివేశం కొంచెం ఘాటుగా ఉన్నట్టు విమర్శ ఎప్పుడైనా వచ్చిందా? అసలు రాలేదండి. అసలు అందరూ ఇప్పటికీ ఆ పాట ఎంజాయ్ కడప చేస్తారు. సైడ్ ఎవరో పాపం ఒక అతను పిచ్చి పెట్టిపోయి ఒక 7-8 సంవత్సరాలు రోడ్డు మీద ఆ పాట ఇట్లా చేతులు పెట్టుకుని పాడుకుంటూ తిరిగేవాళ్ళంట. మీరు ఎక్కువగా సినిమాలు హిట్లు ఇచ్చింది చిరంజీవి గారి కాంబినేషన్ తోటి. ఒక హీరోగా ఆయన ఎలా మీరు బేరీజ్ వేస్తారంటే, అఫ్ కోర్స్ రాష్ట్రం అంటే బాగా ఆయన ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఒక డైరెక్టర్గా మీరు ఆయన కష్టపడి పనిచేస్తాడు అమ్మాయి. అభిలాష షూటింగ్ అప్పుడు రాత్రి 12-1 గంట దాకా షూటింగ్ చేసి, ఒక్కొక్కసారి 2 గంటల దాకా షూటింగ్ చేసి, మళ్ళీ 5 o'clock ఎర్లీ మార్నింగ్ షాట్ తీసేవాడిని నేను. చిరంజీవి గారు రెడీ అనేవారు. అట్లా ఒక పర్టికులర్ సాంగ్ ఒకటి ఉంది, యురేకా సాకామైకా అని, దాదాపు 17 రోజులు తీశాను. 17 రోజులు షూటింగ్ అంటే డైలీ చేసేవాళ్ళం కాదు, ఎర్లీ మార్నింగ్ చేయాలి కొన్ని షాట్లు. అంటే రాత్రి 2 గంటల వరకు జైల్లో షూటింగ్ చేసి మళ్ళీ 5 o'clockకి రెడీ. మీ ఇద్దరిది కలిసి సుదీర్ఘ ప్రస్థానం తర్వాత కోదండరామిరెడ్డి గారు, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అంటుంటారు, నిజమేనా? మాకేం రాలేదండి. ఎక్కడన్నా కలిసినప్పుడు హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరం కలిసి సినిమాలు చేయకపోవటం వల్ల అట్లా ఏమన్నా వచ్చిందేమో కానీ అలాంటిది ఏమి లేదండి. నాకు తెలిసి ఏమీ లేదు. తన మనసులో ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ఇంతగా సినిమాలో రాణించిన చిరంజీవి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టాక కొంత అన్ని విధాల ఆయన విమర్శలకి కొన్ని దెబ్బలకు కూడా లోనైనట్టు భావించాలి మనం. ఒక కొలీగ్గా, అంటే ఒకప్పుడు ఆయనతో కలిసి దగ్గరగా పనిచేసిన ఒక వ్యక్తిగా నేను చాలా రాజకీయ ప్రస్థానాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆయన తప్పు చేస్తే రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే న్యాచురల్లీ ఆయన అభిమానులకు ఎలా ఉంటుందో మీరు కూడా ఆయనతో కలిసి పనిచేసిన. అంటేనండి, నేను 2-3 సార్లు ఊరికే సరదాగా అన్నారు, ఆయనతో అడిగాను, ఏంటయ్యా బయట రాజకీయాల్లోకి వస్తున్నారు చిరంజీవి గారు అనేది చెప్పుకుంటున్నారు, ఏంటంటే అస్సలు క్వశ్చనే లేదండి అన్నారు.
4-5 సార్లు. అంటే జస్ట్ బిఫోర్ ఇంకా 1 మంత్లో అనౌన్స్ చేస్తారనగా. తర్వాత 1 మంత్ తర్వాత అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత మీకు తెలుసు కదా, విపరీతమైన జనం అంతా వచ్చింది. కానీ వచ్చిన జనం ఎందుకు ఓట్లు వేయలేదు మరి. అంటే రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి బయట జనం అనుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు జనం మనసుల్లోకి వెళ్ళిపోయారండి, ఆ రూట్స్లోకి వెళ్ళిపోయారు. మీరు సలహా ఇవ్వలేదు సార్ ఎప్పుడు? అంటే ఒక సలహా అంటే ఒక మీ అభిప్రాయంగా తెలియపరచడం లాంటిది మరో విధంగా? లేదండి, అట్లా నేను ఎప్పుడు ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు? లేదు, జరగలేదు. రాజకీయ జీవితం మొదలయ్యాక తక్కువ కలిశాను నేను. సో పేపర్లో చూడటం మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది. తర్వాత ఆయన ఒకసారి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఇవన్నీ కొంచెం వ్యతిరేకత. అలాగే ఒక ఇంటర్వ్యూలో మీకు బాగా నచ్చిన దర్శకులు, మిమ్మల్ని బాగా పైకి తీసుకొచ్చిన దర్శకులు అన్న జాబితాలో కూడా మీ పేరు లేకపోవడం స్పష్టంగా కొంతమంది గమనించారు. చాలా మంది గమనించారు. నేను కూడా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. అంటే 23 సినిమాలు సామాన్యమైన విషయం కాదు. అన్నీ సూపర్ డూపర్ హిట్లు. కనీసం ఒక్క మాట కూడా నా గురించి చెప్పకపోవడం అనేది చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను నేను. తను ఏమైనా అనుకునేవ్వండి, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సో అక్కడ కూడా పార్టీలు మారారంటారు అయితే? మారి ఉండొచ్చు. కానీ ఎన్టీ రామారావు గారి ఒక సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇవన్నానండి. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైపోయింది కాబట్టి ఆయనతో కలిసి మీరు ప్రస్థానానికి ముందు కరెక్ట్గా నాకు 3 ఛాన్సులు ఇచ్చారు. నేను అంటే కమిట్ అయిపోయి టేకప్ చేయలేకపోయారు. నేను ఒకసారి అన్నాను ఆయనతోటి, అందరు హీరోలతో చేశాను సార్, మీతో చేయలేదు, అది ఒకటే బాధగా ఉంది నాకు అన్నాను. మీరెందుకు బ్రదర్ బాధపడతారు, మీలాంటి యంగ్స్టర్స్తో చేయలేదని మేము బాధపడుతున్నాం అన్నారు. నిజంగా అలాంటి గొప్ప మనుషులు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారని భావిస్తున్నారు? ఐ డోంట్ థింక్. బాధ కలుగుతుంది సార్ ఇండస్ట్రీని చూస్తే. అంటే నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళు అంతా ఒక క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళండి. నాగేశ్వరరావు గారు సొంత సినిమా చేస్తున్నప్పుడు సెట్లోంచి ఎందుకు బయటకు వచ్చాను, ఆయన బయట కూర్చున్నారు, నన్ను చూసి లేచి నించున్నారు. మళ్ళీ ఎందుకు నించున్నారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను సెట్లోకి వెళ్తున్నాను, మళ్ళీ లేచి నించున్నారు. వెనక్కి వచ్చి అడిగాను, సార్ మీ అనుభవం అంత లేదు, నా ఏజ్, నన్ను చూసి లేచి నించుంటారు ఏంటి సార్ మీరు అని అడిగాను. నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే, మేమంతా వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఇదయ్యా, నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే నా తర్వాత తరం వాళ్ళు అసలు ఎవరు, కనీసం వాళ్ళకి తెలియడం కోసమని చేస్తున్నాను అని చెప్పి అన్నారనమాట. చిరంజీవి గారితో కాకుండా మీరు బాగా హిట్లు ఇచ్చింది బాలకృష్ణతో. అండ్ ఆయనతో మీరు కంపోజ్ చేయించిన ఫైట్ సీక్వెన్సెస్ అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్. అవునమ్మా, ఫైట్స్ కానివ్వండి, అసలు బొబ్బిలి సింహం లాంటి సబ్జెక్టు నేను నైట్స్ నిద్రపోయేవాడిని కాదు అసలు. విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి వాళ్ళ ఫాదర్ సబ్జెక్ట్ అది. నైట్స్ నిద్రపెట్టేది కాదండి, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆ సీన్స్ తీస్తానా అని రాత్రి 12-1 గంట దాకా నిద్రపెట్టేది కాదు. ఏదో 1 hour 2 hours అట్లా నిద్రపోయి పొద్దున్న 4 గంటలు లేచిపోయి మళ్ళీ రెడీ అయిపోయి 5 o'clock సెట్లో ఉండేవాడిని, స్పాట్లో ఉండేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ తపన అన్నమాట. అంటే అంత బాగా నచ్చిందండి నాకు. అట్లాంటిది నారి నడుమురాడు 35 daysలో తీసామండి అది, విత్ సాంగ్స్. సార్, బాలకృష్ణ గారితో మీరు చేసిన కొన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ కాకపోవడానికి కారణం ఏంటి? అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో జనం ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అప్పట్లో ఏం జరిగింది? ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు రాణా సబ్జెక్ట్ ఉందండి. రాణా యాక్చువల్గా మంచి క్యారెక్టర్ అండి అది. అంటే సరిగ్గా చేయలేకపోయానేమో అనిపించింది నాకు. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా బాలయ్యకి మంచి పేరు వస్తుంది అనుకున్నాను. బట్ జనం ఎందుకు రిసీవ్ చేసుకోలేదు, నెగిటివ్ క్యారెక్టర్. అలాగే మీరు ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన బ్యూటిఫుల్ హిట్స్ ఇప్పటికీ మేము పాడుకుంటూ ఉంటాం. అంటే అది ఎప్పుడో వచ్చిన పాటలు కాదు, మాకందరికీ గుర్తున్న పాటలే. కానీ ఇప్పటికి కూడా స్టేజ్ మీద అడిగి పాడించుకునే పాటలు అవి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కానీ, శుభలేఖ రాసుకున్నా. ఆయన అసలు సంగీతం అని దాంట్లో అసలు హార్మోనియం పెట్టి దగ్గర కూర్చుంటేనండి సరస్వతీదేవి అట్లా పొంగుకుని వస్తుందండి ఆయనకి. నేను ఇంకెవరి దగ్గర అట్లా చూడలేదు. మేము మరణ మృదంగం సినిమాకి రాజస్థాన్ వెళ్తూ ఒక పాట అర్జెంటుగా కావాల్సి వచ్చింది. ఆయన కేరళలో ఉన్నారు, తిరువనంతపురం. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాం. ఏంటి చెప్పండి సిచ్యువేషన్ అన్నారు. ఏం లేదు సార్, చాలా రోజులు హీరోయిన్
ఎడారిలో తిరిగి 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 దాహం వేసి ఎక్కడ మంచినీళ్ళు దొరక్క తీరా చూస్తే ఒక చోట చిన్న కొలను ఉంటుంది సార్. అది ఆ దాహత తీర్చుకోవడం కోసం ముందు అసలు దాంట్లో దూకేస్తారు సార్. దూకేసిన తర్వాత అవి ఆ పక్కన ఉన్నటువంటి విలేజెస్కి తాగే నీళ్ళు అవి వీళ్ళు దూకేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టడానికి వస్తారు సార్ అని చెప్పాను. వెంటనేనండి 2వ నిమిషంలో కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి అని ఆయనే చెప్పేశారు. మీకు కొంత పాట మీద అవగాహన ఉంది సార్? ఉందండి. పాట పాడేవారా ఎప్పుడైనా? నేను ఆయన దగ్గర పాడే వినిపించేవాడిని. ఆయనకి తెలుగు రాదు కదా, ఆయన ట్యూన్ ఇస్తే సుందరమూర్తి గారి చేత రాపిచ్చి ఆయనకు వినిపించేవాడిని. అంటే ట్యూన్లో పాడి వినిపించేవాడిని. పర్లేదండి, మీరు కూడా హార్మోనియం పెట్టుకొనుకోవచ్చు అన్నాడు నన్ను ఒకరోజు ఆయన. మాకు కూడా పాట పాడి వినిపించచ్చు అయితే ఇప్పుడు మీరు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఎంతో అడగాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. అట్లాగే కీరవాణి కూడానండి మంచి విషయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. చాలా సినిమాలు చేశాడు నాకు, బ్రహ్మాండమైన సాంగ్స్. నాకు అల్లరల్లుళ్ళు ఎటువంటి సాంగ్స్ అండి, నాగార్జునతో చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానివ్వండి, అల్లరల్లుడు కానివ్వండి, అసలు ఫస్ట్ సాంగే ఎదిరిపోయింది. నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు. అసలు కుర్రాళ్ళు అయితే ఒక 7-8 సంవత్సరాలు పాడుకున్నారు దాన్ని. సినిమా వర్కౌట్ కానప్పుడు ఎలా స్వీకరించారు ఆ రోజులన్నీ తలుచుకుంటే కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే నాకు అభిలాష ముందు ఒక 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయండి. నన్ను డైరెక్టర్గా పెట్టుకుని ఒక ప్రొడ్యూసరు అనౌన్స్మెంట్ చేసి నాకు తెలియకోకుండా, నాకు చెప్పుకోకుండా వేరే డైరెక్టర్తో మళ్ళీ అనౌన్స్ చేశాడు. ఆ రోజు నిజంగా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి నాకు. అభిలాష రిలీజ్కి ముందు నేను ఇక్కడేదో వేరే షూటింగ్లో ఉన్నాను. అక్కడ ప్రివ్యూ వేశారు మెడ్రాస్లో. వేసినప్పుడు నా మిస్సెస్ ఫోన్ చేసింది, రండి ఈ సినిమా కూడా బాగాలేదంటున్నారండి ఇక్కడ అని. నేను వీరేంద్రనాథ్ లిటరల్గానండి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఏడ్చుకున్నాం అసలు కన్నీళ్ళు. అంత బాధ వేసిందండి అసలు. ఈ సినిమా కూడా పోతే ఏంటి మన పరిస్థితి అని. భగవంతుడితో ఇలా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అనుకోండి. ఇప్పుడున్న అన్రెస్ట్ అంటే ఈ ప్రాంతీయ విభేదాలు, రకరకాల అంశాలు కూడా సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే గందరగోళంగా ఉందండి. చాలా గ్యాప్, రాజశేఖర రెడ్డి గారి లేకపోవడం వల్ల చాలా గ్యాప్, భయంకరమైన గ్యాప్ ఏర్పడిపోయిందండి. అసలు ఆయన ఉన్నప్పుడు చాలా పథకాలు పెట్టి ఎప్పుడు నవ్వుతూ, అసలు ఎప్పుడు విసుక్కున్న మొహం చూడలేదండి నేను రాజశేఖర రెడ్డి గారిని. ఒకవేళ నిజంగా లోపల ఉన్నా కూడా ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించి, ఒకసారి చూస్తే రెండోసారి 1 సంవత్సరం తర్వాత కలిసిన పేరు పెట్టి పిలిచేవారండి. ఆయన పోయిన తర్వాత నిజంగా రాజకీయాలు బాగలేవండి అసలు. సార్ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్ మొత్తం మీద? అంటే కొంతమందికి కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుందని ఒక ఫిలాసఫీ ఉంటుంది, అదృష్టం ఉంటే ఏదైనా వస్తుందంటారు, ప్రాప్తం ఉన్నదే వస్తుంది, రకరకాల మోటోలు పెట్టుకుంటారు జీవితాల్లో. మీ ఫిలాసఫీ, మిమ్మల్ని నడిపిస్తున్న ఫిలాసఫీ ఏమిటి? నేను కష్టపడి పనిచేయాలండి, ఎవరిని నొప్పించకూడదు. నన్ను ఎవరిని నొప్పిస్తే మాత్రం ఇక జీవితాంతం వాళ్ళతో ఇక నేను వాళ్ళ మొహం కూడా చూడను. సో ఈ లెక్కన మీకు చిరంజీవికి మనస్పర్ధలు లేవన్నారు. మీరు ఆయన ఇంటర్వ్యూలో మిమ్మల్ని చెప్పలేదని బాధపడ్డానని అన్నారు. అదేముందండి, అదేమన్నా మర్చిపోయి ఉండొచ్చు, ఒకవేళ చెప్పకూడదు అనుకుని ఉండొచ్చు, రకరకాలు. ఆయన అభిప్రాయం నిజంగా నేను బాధపడ్డాను. ఆ విషయంలో మాత్రం 100% బాధపడ్డాను. ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళేలోపు సార్ చాలా పెద్ద పెద్ద హీరోలు తయారు చేశారు. మీ అబ్బాయి వైభవ్ని ఆ స్థాయిలో హీరోని ఎందుకు తయారు చేయలేకపోయారు? ఆయన్ని మీరు ప్రోత్సహించడానికి ముందు ఏం సినిమా చేయబోతున్నారు ఆయనతో కలిసి మీరు? అంటే ఇప్పుడే జస్ట్ ఎంట్రీ కదమ్మా, ఇంకా చాలా టైం ఉంది వాడికి. సార్ చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది మనం ముగించేలోపు. మొదటి క్వశ్చన్, మీ హీరోల్లో న్యాచురల్లీ మీకు బాగా నచ్చిన వారు ఎవరు? వీరిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. నలుగురు నాకు బాగానే ఉంటారండి. నలుగురు బాగానే నన్ను ఎప్పుడు చాలా గౌరవంగా చూసుకున్నారు. నేను షూటింగ్ చేసేటప్పుడు, నేను సినిమాలు చేసేటప్పుడు నలుగురు నాతో చాలా హ్యాపీగా. ఒక్కరి పేరు చెప్పాలంటే నేను చెప్పలేను, ఎందుకంటే అందరూ బాగా ఉన్నారు నాకు. మీ తరం దర్శకుల్లో మీకు బాగా పోటీగా భావించిన డైరెక్టర్, మీరు భావించిన డైరెక్టర్? నాకు రాఘవేంద్రరావు గారండి. పోటీ అంటే నేను ఆయన దగ్గర పనిచేశాను. పనిచేసిన తర్వాత ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఒక 5 yearsకి నేను డైరెక్టర్ అయ్యాను.
ఆ తర్వాత ఇద్దరం పోటాపోటీగా సినిమాలు తీసేవాళ్ళం. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా బ్రహ్మాండంగా చేసేవయ్యా, ఎవరయ్యా స్టోరీ రాసింది చెప్పు, నాకు కూడా చెప్పు అని. అంత చాలా అసలు ఎప్పుడు ఒక ఈగో ఇది కానీ, నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసాడే ఇతనితో ఎంత మాట్లాడడం అవసరమా, అట్లా ఎప్పుడు ఉండదండి అతనికి. మీ హీరోయిన్స్లో మీకు బాగా సన్నిహితులు, మీకు బాగా నచ్చిన వారు? రాధ, రాధిక, భానుప్రియ, మాధవి. రాధిక అండి అద్భుతమైన నటి. అసలు ఫస్ట్ న్యాయం కావాలప్పుడు మాత్రం షార్ట్ అయిపోగానే వెళ్ళి దూరంగా కూర్చుని ఇంగ్లీష్ బుక్ ఏదో చదువుకుంటూ ఉండేది. అమ్మాయితో కష్టం అనుకున్నాం. తర్వాత నెమ్మదిగా సినిమా హిట్ అయ్యి ఆంధ్రదేశం టూరు తిరుగుతున్నప్పుడు నెమ్మదిగా పక్కకి వచ్చి కూర్చోవడం మొదలుపెట్టింది. ఇక అది పెద్ద హిట్ అయిపోయి ఇమ్మీడియట్గా అది 100 days రోజు కిరాయి రౌడీలు అనే సినిమా ఓపెన్ చేసాం. ఇక ఆ కిరాయి రౌడీల టైంకి ఏంట్రా అనే లెవెల్కి వచ్చేసింది. నేను కనిపిస్తే ఫుల్గా నా పేరు చెప్పలేదు, గోగోరెడ్డి అని గట్టిగా చేస్తుంది. మీ సినిమాల్లో సీక్వెల్ తీయాలనుకుంటే న్యాచురల్లీ ఖైదీయా, దొంగమొగుడా, రక్తాభిషేకమా, అల్లరల్లుడా? ఖైదీ చేయొచ్చండి. అల్లరల్లుడు అఫ్కోర్స్ నేను 5 సినిమాలు చేశానండి అత్త కాంబినేషన్లో. అత్త బేస్ చేసి 5 సినిమాలు సూపర్ హిట్లు. సో అది ఎప్పుడు చేసినా నేను 100% సక్సెస్ చేయగలనే ఇది నాకుంది. ఇప్పుడున్న డైరెక్టర్స్లో వీరిలో మీకు బాగా నచ్చిన వారు ఎవరు? రాజమౌళి, వినాయక్, పూరి జగన్, సీను వైట్ల. రాజమౌళి ప్రతి సినిమాలోనూ కొత్త బ్యాక్డ్రాప్ చూపించాలి, కొత్త ఇది చూపించాలనేది ఎక్కువ చూపిస్తుంటాడు. నాకు తర్వాత నచ్చిన డైరెక్టర్స్లో పూరి అండి, బాగా విషయం ఉందండి అతని. మీకు జీవితంలో తీరని కొరత ఏమైనా ఉందా సార్? అట్లా ఏం లేదని నేను అనుకున్నాను, దాదాపుగా చేసుకుంటూ వచ్చాను. 100 ఫినిష్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. త్వరలో మీరు యాక్షన్లోకి రాబోతున్నారు, వెయిట్ ఫర్ ఇట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.